ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మన ధైర్యం, మన స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వచ్చిందో నేను మరలా ఒకసారి ధ్యానించాలని ఆశపడుతున్నాను అండి. మార్కు సువార్త 15:38 వాక్యంలో కనుక చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు వారు రక్తం కారుస్తూ మరణించారు. ఆ పర్టికులర్ మూమెంట్లో దేవాలయపు అడ్డుతెర పైనుంచి క్రిందకు మధ్యగా రెండుగా చీలిపోయినట్లుగా వాక్యం సెలవిస్తుందండి. సో దీని అర్థం ఏంటంటే, మనకి చూసుకుంటే అంతకుముందు మన యొక్క పూర్వీకులు ఎన్నో సాక్రిఫైజులు చేశారు, ఎంతో వర్షిప్ చేశారు, ఎన్నో మంచి పనులు చేశారు. కానీ ఆ అడ్డు దేవునికి మనకి ఏదైతే వ్యతిరేకంగా మన యొక్క తిరుగుబాటు, మన పాపం ఏదైతే అడ్డుగా ఉందో అది తొలగించబడలేదండి. ఒక నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని కుమారుడు ఎప్పుడైతే చనిపోయారో మన పాపముల నిమిత్తమై, అప్పుడు ఆ అడ్డు కూడా తొలగించబడింది. దేవుని యొక్క చిత్తం కూడా అదే అండి. సో దేవునికి మనకి ఏ అడ్డు ఉండకూడదు అని ఈరోజు అది మనకి దేవుడు ఉచితంగా ఆయన ప్రేమను బట్టి ఆయన మనకు ఉచితంగా అనుగ్రహించిన కృప అండి. అందులో మనం అతిశయపడడానికి, మన నీతిని బట్టి మనం అతిశయపడడానికి లేదు. అంటే నా భక్తిని బట్టి నేను మంచి భక్తిపరురాలని, లేదా నేను సిన్నర్ని ఆర్ సింపతి గెయినింగ్ బట్టి మనం అతిశయపడడానికి లేదు. అది దేవుడు అందరికీ ఉచితంగా ఇచ్చిన కృప అండి. అది దేవుని దయా సంకల్పము. సో మనం మందిరంలోకి ప్రవేశించేటప్పుడు కృతజ్ఞత కలిగి, కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయమై ఈరోజు చూసారా, మనం పూరైనా రిచ్ అయినా, లేదా ఎడ్యుకేటెడ్ అయినా అన్ఎడ్యుకేటెడ్ అయినా, లవింగ్ హెవెన్లీ ఫాదర్ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీకు ఉపాసనం ఎందుకు వచ్చానయ్యా అని యేసు నామాన్ని గుర్తు చేసి, జ్ఞాపకం చేసి ప్రార్థిస్తున్నప్పుడు ఆయన మన ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది నిజంగా దేవుని ఉచితమైన కృప. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. చెవి కలిగిన ప్రతి వారు ఆత్మ చెప్పు సంగతులు గ్రహించుదురుగాక. ఆమేన్.